హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు సద్దపిండి కారమప్పలు చేస్తున్నాను అనమాట. అంటే సద్దలు అయితే పట్టించిన నేను సద్దపిండి కారమప్పలు. ఇది చూడండి, సద్దలు గిన్నెలో మనం పట్టించినాక తర్వాత పిండి అనమాట. అదైతే నేను 1.5 వాటర్ గ్లాస్ పిండి తీసుకున్నా. ఫస్ట్ అయితే ఇందులో పోసింది 1 టీ గ్లాస్ వచ్చి వాటర్ గ్లాస్ ఇట్లా నిండా పోసిన, బోడగా పోసిన తర్వాత ఒకటి తర్వాత మళ్ళీ సగం పోసిన అనమాట. అంటే 1.5 గ్లాస్, 1 నిండా సగం గ్లాసు సద్దపిండి అనమాట. సద్దపిండి కారమప్పలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే హెల్దీ ఫుడ్ అనమాట. కొంచెం సద్దలు అయితే వేడి చేస్తే అంటారు, కానీ ఈ సీజన్ లో అయితే చాలా చాలా మంచిది అనమాట. ఎప్పుడో ఒకసారి మనం ఇట్లాంటి సద్దలు కానీ జొన్నలు కానీ ఇట్లా తింటుంటే కూడా చాలా హెల్దీగా ఉంటది. కాబట్టి నేను రెగ్యులర్ గా మనం రొట్టెలు అట్లా చేస్తూనే ఉంటాము. కొంచెం కారమప్పలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. అందుకోసం నేనైతే సద్దపిండి కారమప్పలు అయితే చేస్తున్నాను అనమాట. ఫైనల్ గా అయితే 1.5 వాటర్ గ్లాసు సద్దపిండి అయితే తీసేసుకున్నా. తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కొంచెం లావుదైతే పెద్ద ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నా. చూడండి, ఇప్పుడైతే ఇవి నేను మిక్సీకి వేసుకుంటాను అనమాట. అందుకోసం రెండు ఒక దగ్గర అయితే ఇట్లా పెట్టేసింది అనమాట. తర్వాత కొంచెం కరివేపాకు, 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు అనమాట. ఈ మిరపకాయలకు గాను 1 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు అయితే వేసేసిన అనమాట. ఫస్ట్ అయితే ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మిక్సీలో పచ్చగా అయితే మిక్సీలో అయితే వేసేసుకున్నాము. చూడండి, నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను ఒక ప్లేట్లో ఉప్పు కూడా మిక్స్ వేయించిన కదా, ఉప్పు కూడా ఇందులో అయితే వేసేసుకున్నాను అనమాట. ఇట్లా పచ్చగా అయితే మిక్సీకి వేసేసుకున్నా. ఇప్పుడైతే ఈ పిండి మొత్తం ఒక స్తంభాలంలో వేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో అయితే వేసేసుకొని కొంచెం వేడి నీళ్ళు అయితే నేను స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఇవి మసిలినప్పుడు ఈ పిండిలో ఇవి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని కొంచెం వేడి నీళ్ళు అయితే పోసేసుకున్నాము. చూడండి, నేను జీలకర్ర ఆవాలు కాదండి, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు మిక్సీకి వేసేసుకున్న పేస్ట్ ఇదంతా నేను వేసుకొని చేతితో అయితే నేను మొత్తం మంచిగా అయితే కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే వాటర్ పెట్టేసుకున్నాం కదా, వాటర్ అయితే మరుగుతుంది. ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆల్రెడీ మన ఉల్లిపాయ పేస్ట్ కాబట్టి కొంచెం పచ్చిగా అయిపోయింది అనమాట. మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకుంటే పిండి అయితే జోరుగా అవుతుంది. కాబట్టి నేను ఒక టీ గ్లాస్, ఓన్లీ టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటాను అనమాట. ఇందులో నేను పెట్టుకున్న అయితే ఒక 2 టీ గ్లాసులు అన్ని ఉన్నట్టున్నాయి, కానీ నేను అంత వాటర్ అయితే వేసుకోను. చూడండి, కొంచెమే వేసుకుంటున్నా. అవసరం ఉంటే నేను మళ్ళీ వేసుకుంటా, కానీ కొంచెమే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నా. చూడండి, అవసరం అయితే పడదు, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ తోటి మొత్తం పచ్చిగా అయిపోయింది అనమాట. పిండి అయితే సరిపోతుంది మనకి, ఈ వాటర్ అయితే సరిపోతుంది. మళ్ళీ మనం అద్దుకుంటూ పిండి పిసుకుతుంటాం కదా, అప్పుడైతే మనము మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ అవుతుంటది. కాబట్టి ఇప్పుడు ఈ మాత్రం అయితే మనకైతే సరిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మొత్తం మనం మంచిగా పిండి అయితే మంచిగా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి అయితే నూనె పెట్టేసుకొని ఇవైతే సద్దపిండి కారమప్పలు అయితే చేసేసుకుందాము. ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా మనం ఇలా చేసి పెట్టి మనం రెగ్యులర్ కారమప్పలు కాకుండా ఇలాంటి కారమప్పలు కూడా ఇస్తుంటే ఏమైతాయంటే పిల్లలకు గట్టిదనం అనేది వస్తుంటది అనమాట. పిల్లలకు మంచి పిల్లలు వెనకటి పిల్లల్లాగైతే ఇప్పుడైతే గట్టిగా పిల్లలు అయితే ఉండట్లేదు. కాబట్టి మనం ఇట్లాంటి సద్దలు, రాగులు, జొన్నలు ఇట్లాంటివి అయితే మనం ఈ ఫుడ్ కూడా వాళ్ళకి ఇస్తుంటే ఏమైతే పిల్లలు గట్టిగా తయారవుతారు. కాబట్టి మనం ఇట్లాంటివి అయితే ఇస్తూ ఉండాలి. వాళ్ళు తినకపోయినా సరే ఏదో బిస్కెట్ల లాగను అట్లా చేసి చిన్న ముక్కలు చేసి బాక్సుల్లో పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. మన స్కూల్లో వాళ్ళకి బాక్స్ అంటే ఒక పూట అట్లా పోయే పిల్లలకి ఏమైతుందంటే మనం స్నాక్స్ అయితే పెట్టిస్తున్నారు కదా ఇప్పుడైతే అందరు పిల్లలకు. అట్లాంటప్పుడు మనం ఇవి పెట్టించినాం అనుకోండి, వాళ్ళు సపోర్ట్ చేయకుండా తినేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వేరే ఆప్షన్ కనిపించదు, ఇవి మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈజీగా తినేస్తారు అనమాట. తింటే మాత్రం హెల్త్కి అయితే చాలా 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 మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఇవైతే మీరు కూడా ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ అయితే ఈ సద్దపిండి కారమప్పలు అయితే చేసేదనమాట. కానీ చాలా బాగుండేదండి, టేస్ట్ అయితే చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేమైతే. చూడండి, ఇప్పుడైతే మనం పిండి కలిపేసుకున్నాం కదా, ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం రొట్టె పిండి లాగా తడిపేసుకొని చిన్న ముద్దలాగా చేసేసుకొని కారమప్పలు అయితే ఒత్తేసుకుందాము. చూడండి, నేను సద్దపిండి అయితే ఇప్పుడు మనం చల్లగా అయిపోయిన తర్వాత మనం రొట్టె పిండి ఎట్లా తడిపేసుకుంటామో ఆ రకంగా అయితే నేను గట్టిగా అయితే తడిపేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు చిన్న ఉల్లలు చేసుకొని కారమప్పలు అయితే కొట్టేసుకున్నాము. నేను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నా. చిన్న ఉంటలు తీసేసుకొని నేను కారమప్పలు అయితే కొట్టేసుకుంటా. చూడండి, నేనైతే చిన్న ఉంటల్లాగా అయితే ముద్దల్లాగా అయితే చేసేసుకున్నా. ఇక్కడ 2-3 అయితే కొట్టేసి పెట్టేసుకున్నా. ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఇవైతే నేను కారమప్పలు అయితే డీప్ ఫ్రై చేసుకుంటా. నేను సైజ్ అయితే మీడియం సైజులో కొట్టిననమాట. ఇష్టం ఉంటే చాలా పెద్దగా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఈ సైజ్ మాత్రమే చేసుకున్నాను అనమాట.
చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది, ఇప్పుడైతే వేసేసుకుందాము. ఇట్లా రావట్లేదు. చూడండి ఇట్లయితే వేసేసుకున్నా నేను. చూడండి ఒకటేసారి నేనైతే 2 అయితే వేసేసుకున్నా. ఒకవేళ సైజు ఇంకొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ మాత్రం సైజు సరిపోతుందనే ఉద్దేశంలో నేనైతే కొంచెం చిన్నగానే చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు పెద్దగా కావాలని ఇష్టం ఉంటే మాత్రం పెద్దగా చేసుకోవచ్చు. చూడండి ఇట్లయితే నేను కొట్టేసుకుంటున్నాను అనమాట. అంటే మరీ చిన్నగా, ఒకవేళ మీ దగ్గర అప్పడాల ప్రెస్ ఉంటే అప్పడాల ప్రెస్లో కూడా మనకు ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకా ఇట్లా కొట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సేమ్ మనము మురుకులు కారమప్పలు ఎట్లా డీప్ ఫ్రై చేసుకున్నామో కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు అట్లా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. మనం ఉల్లిపాయ వేసినాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు కాలుతాయి. ఇవైతే ఫస్ట్ మనకు తీసేటప్పుడు అయితే కొంచెం మెత్తగానే అనిపిస్తాయి, కానీ తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మాత్రం గట్టిగానే ఉంటాయి అన్నమాట. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చూడండి మెత్తగానే అనిపిస్తుంది, కానీ మనకు చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇదే రకంగా నేను మళ్ళీ ఇవి కూడా వేసేసుకొని కాల్చుకుంటా. చూడండి నేనైతే మొత్తం అయితే ఇప్పుడు ఇంతకుముందు చూపించిన విధంగానే అయితే చేసేస్తున్నాను అనమాట. ఇట్లా కొట్టేసుకుంటున్నా. ఇట్లా ముద్దల్లాగా చిన్న చిన్న ముద్దల్లాగా మనం పిసికి తడిపిన పిండిని ఇట్లా ముద్దల్లాగా చేసేసుకొని ఇట్లా కొట్టేసుకొని ఒక్కొక్కటి అయితే 1 లేదంటే 2 అయితే నేనైతే డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. చూడండి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు అయితే తిప్పేసుకుందాము. ఒకవేళ మనం మంట పెద్దగా పెడితే మాత్రం ఫస్ట్ నేను వేసినప్పుడు కొంచెం తొందరగా రెడ్డిష్గా అయిపోయినాయి. చూడండి అట్లా రెడ్గా అయిపోయి తొందరగా కాలుతాయి, కానీ కొంచెం కలర్ అయితే అంత మనకు మళ్ళీ తిప్పేసిన తర్వాత కలర్ అయితే అంత పర్ఫెక్ట్గా అనిపించదు అనమాట. కొంచెం మంట మీడియంగా పెట్టేసుకొని ఇట్లా కాల్చుకుంటే మాత్రం సద్దపిండి కారమప్పలు అనేది అయితే కొంచెం తెలియాలన్నమాట. ఎందుకంటే దాని టేస్ట్ తెలుస్తుంది, కానీ చూస్తే కూడా మనకు ఆ సద్దల కలర్ అయితే కొంచెం కనిపిస్తుంది అనమాట. ఇదైతే చూడండి ఈ రకంగా అయితే మనం కాల్చుకోవాలి. పెద్దగా మంట పెట్టేస్తే ఏమైందంటే ఫాస్ట్గా రెడ్గా అయిపోతాయి, మంచిగా అంతా క్రిస్పీగా అయితే కాలవన్నమాట. చూడండి ఎంత మంచిగా కాలిందో. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాము. చూడండి ఇట్లయితే వేసేసుకొని చూడండి ఇట్లా కాల్చిన అయితే తెలుస్తుంది. చూడండి పిండి కలర్ అయితే మనకు అర్థమైపోతుంది అనమాట. ఇట్లా మంచిగా పర్ఫెక్ట్గా అయితే మనం వేసుకున్న నువ్వులు జీలకర్ర ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇట్లా మంచిగా పర్ఫెక్ట్గా అయితే కాల్చుకోవాలన్నమాట. మనమైతే సద్దపిండివి మనము రెగ్యులర్గా రొట్టెలు అయితే చేస్తూ ఉంటాం కదా. సద్దపిండి రొట్టెలు అయితే కొంచెం కలర్ తెలుస్తుంది కాబట్టి కొంతమంది అయితే అట్లా ఇష్టపడరు అనమాట. అయితే అట్లా ఇష్టపడినప్పుడు మనం ఏమవుతుందంటే ఇట్లా సద్దపిండివి కారమప్పలు చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. వాళ్ళకి తెలియకుండానే కారమప్పలు అయితే తినేస్తారనమాట. అందుకోసం మనం ఇట్లా సద్దపిండి కారమప్పలు అయితే చేసి పెడితే మాత్రం వాళ్ళైతే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. చూడండి నేను పోసుకున్న పిండి వరకు అయితే నేను టోటల్గా పిండి అంతా కంప్లీట్ చేసేసాను అనమాట. సద్ద కారమప్పలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. సేమ్ మనం బియ్యం పిండి కారమప్పలు లాగానే ప్రాసెస్ అయితే, కానీ ఇది సద్దపిండి కాబట్టి కొంచెం హెల్త్కి అయితే చాలా చాలా మంచిది అనమాట. చూడండి నేను చించి కూడా మీకు చూపిస్తున్నా ఎంత క్రిస్పీగా ఉందో. అంటే మనం కాల్చుకునే దాన్ని బట్టి క్రిస్పీనెస్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఎట్లా అంటే చూడండి ఇట్లా కొంచెం మనం కాల్చుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉన్నా కూడా ఏమైతుందంటే తర్వాత చల్లగా అయిపోయినప్పుడు మొత్తం గట్టిగా అయిపోతాయి అనమాట మనకైతే. చూడండి ఎంత క్రిస్పీగా నేనైతే క్రిస్పీనెస్ కూడా మీకు చూపించిన కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. ఇంకొకటి ఏంటంటే టేస్ట్ కంటే ఎక్కువ మనకైతే హెల్దీ ఫుడ్ అనమాట. ఇట్లాంటి కారమప్పలు మనం పిల్లలకు లంచ్ బాక్సుల్లో అట్లా పెట్టించినాం అనుకోండి, హ్యాపీగా తినేస్తారు వాళ్ళైతే. మనకు ఈ చిప్స్ అట్లాంటివి అయితే బయట కొనేసి మనం పెడుతున్నాం కదా పిల్లలకైతే బాక్సుల్లో, అట్లాంటివి పెట్టకుండా మనం ఇంట్లోనే ఇలాంటి ఐటమ్స్ అయితే తయారు చేసి ఇస్తే మాత్రం హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అనమాట. చూడండి మనం వేసుకున్న నువ్వులు
కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ మంచిగా కనిపించుకుంటూ, అంటే మనం కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకున్నాం కాబట్టి అట్లా కనిపిస్తున్నాయి అనమాట. చూడండి ఫైనల్గా అయితే సద్దపిండి కారమప్పలు అయితే మనం కొంచెం పిండే పోసేసుకున్నాం కానీ ఎన్ని రెడీ అయిపోయినాయో చూడండి. అంటే సైజ్ అయితే కొంచెం చిన్నగా చేసిన, ఒకవేళ కావాలంటే మీరైతే పెద్దగా చేసేసుకోండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి అనమాట. మీరైతే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.